ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభు పేరట వారి వందనాలు. దేవుడు అనుగ్రహించిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక విషయాన్ని పంచుకుందాం, మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇలాగ రాయబడింది: దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వల్ల చదవబడిన వాక్యంలో మనం ఒకటి నేర్చుకోవాలి. దుర్దినములు మన జీవితంలోకి రాకముందే బాల్య దినములందే మన సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకోవాలి. అయితే ప్రస్తుత దినములు దుర్దినాలేనండి. ప్రపంచమంతా ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా అన్యాయం, అక్రమం, దుర్మార్గం, మంచితనం లేని దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం. అయినప్పటికీ దేవుడు తన అపారమైన కృపను బట్టి ఈ దుర్దినాల్లో మనల్ని ఎంతగానో దేవుడు కాపాడుతున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం నిత్యము స్తుతించాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అసలు దుర్దినం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దుర్దినం అంటే దేవునికి మానవుడు దూరమైనప్పుడు, లేదా దేవునితోటి మానవుడికి ఉన్న సంబంధం తెగిపోయినప్పుడు వచ్చేదే దుర్దినం. దేవుడు లేని మన జీవితంలో అదే దుర్దినం. ప్రియదేవుని వల్ల అయితే ఈ భూమి మీద ఎన్ని ఉన్నా కూడా దేవుడు మన జీవితంలో లేకపోతే అది భయంకరమైన దుర్దినం. అలాగే ఈ గ్రంథకర్త కూడా, ఈ ప్రసంగి అనే గ్రంథకర్త కూడా ఆయన ఎంతో సంపాదించుకున్నాడు. సమస్తమును సంపాదించి, ఎంతో జ్ఞానమును సంపాదించి, తనకంటూ ఏది కొదువలేదు అని ఈ భూమి మీద అన్నంతగా సంపాదించుకున్న ఈ గ్రంథకర్త కూడా ఒకరోజు తన జీవితంలో దుర్దినాలు అనుభవించాడు. దేవుణ్ణి ఆయన ఒకసారి విడిచిపెట్టేశాడు. అలాగే దేవుడు కూడా తనని విడిచిపెట్టేశాడు. కారణం ఏంటంటే ఈయన బహుమంది భార్యల్ని కలిగి ఉండటమే ముఖ్య కారణం. అసలు మనిషి జీవితంలో ఒక భార్య సరిపోద్ది, లేదంటే 2. అది మనం అనకూడదు, కానీ ఒక భార్య సరిపోద్ది. కానీ ఈయన దాదాపు 1000 మంది భార్యల్ని వివాహం చేసుకున్నట్టు మరి బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఆ భార్యలు తనను ఆ దేవుణ్ణి, ఆ సృష్టికర్త అయిన దేవుని వైపు నుండి దేవతల వైపు తన మనసును మళ్లించేశారు. భార్యల యొక్క వ్యామోహంలో పడి, భార్యల యొక్క మాటలు విని ఇక సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆయన విడిచిపెట్టేయడం జరిగింది. అప్పుడు ఆయన, ఆ సృష్టికర్త అయిన దేవుడు తనను విడిచిపెట్టేసినప్పుడు దేవుడు లేని జీవితం, దుర్దినాలు, చీకటి దినాలు ఆయన అనుభవించి ఆ వేదనతోటి, ఆ బాధతోటి మరి రాస్తున్న ఈ యొక్క మాటలు ప్రియమైన దేవుని వాళ్ళ చెప్పాడు. ఎవరైతే నా మాట వింటారో వారికి నేను తోడుగా ఉంటానని ఈ గ్రంథకర్తకి దేవుడు తెలియపరిచాడు. కానీ ఆయన విడిచిపెట్టేసి సమస్తాన్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని వల్ల ఆ వేదనతోటి, ఆ బాధతోటి రాస్తున్న మాటలే ఈ ప్రసంగి గ్రంథం. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో దుర్దినాలు వస్తాయి. దుర్దినం అంటే ఏంటి? సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు మనం వాటిని దుర్దినాలు అంటాం. కానీ దేవుడు కలగజేసిన ప్రతి దినము మంచిదే. కానీ మానవ జీవితంలో వచ్చే సంఘటనలను బట్టి, సమస్యలను బట్టి మనం దినాలని చెప్తుంటాం. నాకు ఈరోజు బాగాలేదు, రేపు బాగాలేదు, లేకపోతే నిన్నటి రోజు బాగాలేదు నా జీవితంలో. తనకు వచ్చిన కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి ఇలాగ దినాలను మనం చెప్తుంటాం. ప్రియదేవుని వాళ్ళ అయితే ఇవి మన విశ్వాసమును పరీక్షించడానికి కూడా ఒక్కోసారి దేవుడు అనుమతిస్తుంటాడు. ఈ దుర్దినాలు మన జీవితంలో రావడానికి ఒక్కోసారి, లేదా సమస్యలు, శోధనలు అని మనం అనుకుంటాం. కానీ
దేవుడు ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని పరీక్షించుటకు అనుమతిస్తుంటాడు. అది మనకు యోబు గ్రంథం చూసినప్పుడు మనకు అర్థమవుద్ది. యోబుని చూసినప్పుడు మనకు అర్థమవుద్ది. యోబు దేవుని చేత మరి సాక్ష్యం పొందినవాడు. ఆయన ఎంతో యథార్థవంతుడని, మంచివాడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని యోబు గురించి దేవుడే చెప్పినప్పుడు ఆ విషయంలో మరి అపవాది శోధించుటకు మరి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. అప్పుడు దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు మరి అక్కడ యోబుని అపవాది ఎంతగానో శోధించాడు. అయినప్పటికీ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని వల్లారా, ఒక్కొక్కసారి దేవుడు మన విశ్వాస విషయంలో పరిశోధించినప్పుడు, శోధించినప్పుడు కేవలం ప్రస్తుతానికి అది నష్టం కింద, బాధ కింద మనకి అనిపించవచ్చు. కానీ దానివల్ల దేవుడు ఏ మాత్రం కూడా నష్టాన్ని కలిగించడు, కీడు కలిగించడు. అబ్రాహాం విషయంలో కూడా మనం చూసాం. తన ఒక్కగానొక్కడైన కుమారుని దేవుడు అడిగినప్పుడు ఆయన ఇచ్చేశాడు అబ్రాహాం. అయితే ఆ విషయంలో మరి అబ్రాహాంకి ఏ మాత్రం కూడా దేవుడు నష్టాన్ని కలిగించలేదు. మరి ఆ సమయంలో మరి దేవుడు అడిగినప్పుడు అబ్రాహాం ఇచ్చేసినప్పుడు కూడా ఆయన తర్వాత మరి తన కుమారుని ప్లేస్లో మరి ఒక పొటేల్ని దేవుడు తీసుకొచ్చి అక్కడ వధించినట్టు మనకు కనపడుతుంది. అంటే దేవుడు శోధించినప్పుడు నష్టం కానీ, కష్టం కానీ, కీడు కానీ కలగనివాడు. మరి యోబు జీవితంలో కూడా సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా దేవుడు మళ్ళీ దాన్ని మరలా రెండింతలుగా ఆయనకి అనుగ్రహించినట్టు చూస్తాం ప్రియదేవుని మెట్లు. అది ఒక రకం. అయితే రెండోది ఇంకోటి ఏంటంటే, ఇగో తన దురాశలను బట్టి కొంతమంది తమకు తామే మరి నష్టాన్ని, కష్టాన్ని కలిగించుకుంటారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగే రాయబడి ఉంటుంది. ప్రతివాడును తమ స్వకీయమైన దురాచల చేత విడవబడి మరి మరులు కల్పబడిన వాడై శోధింపబడును అని వాక్యం రాయబడింది ప్రియమైన దేవుని వల్ల. సో శోధించబడిన ప్రతి ఒక్కడు కూడా దురాచల చేత కొంతమంది శోధించబడుతుంటారు. కొంతమంది దేవుని యొక్క మరి విశ్వాస విషయంలో విశ్వాసాన్ని బట్టి కొంతమంది శోధించబడుతుంటారు. అయితే దేవుడు శోధించినప్పుడు నష్టాన్ని జరగనివాడు. కానీ మనకు మనమే మన దురాశల చేత మరి మరులు కొలపబడి శోధించబడినప్పుడు కంపల్సరిగా ఎంతో కొంత నష్టం అయితే జరుగుద్ది ప్రియమైన దేవుని వల్ల. అలాగ నష్టాన్ని కలిగించిన వారిలో మొదటి వారు మన పితరులైన మరి అవ్వ, ఆదాము ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళ. చూడండి, అప్పటి వరకు చక్కగా జీవించిన వారు అపవాది వారిని మోసం చేసినప్పుడు వారు ఏదో ఇంకో దేన్నో ఆశించి దేవుడు తినొద్దన్న పండిన వారు తినడం జరిగింది ప్రియమైన వాళ్ళు. సరే, దురాశ తర్వాత వాళ్ళకు వచ్చిన నష్టం అంతా ఇంత కాదు మనది. తర్వాత వారు జీవాన్ని కోల్పోయి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దేవునితో ఉన్న సంబంధాన్ని పూర్తిగా మరి తెంచివేసుకున్నారు ప్రియమైన వాళ్ళ. ప్రతి దినము దేవునితోటి గడిపే ఆ యొక్క అమూల్యమైన ఆ యొక్క సమయాన్ని, ఆ బంధాన్ని వారు కోల్పోవటం జరిగింది. తర్వాత వారు చేసుకున్న తప్పును బట్టి, వారు చేసిన పొరపాటును బట్టి మరి దేవుని దగ్గర ఎన్న క్షమాపణ అడిగితే అది వేరేలాగా ఉండనేమో. కానీ వారు మళ్ళీ ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకున్నారు. అందుని బట్టి వాళ్ళు ఎంతో నష్టపోయారు ప్రియమైన దేవుని వాళ్ళ. అలాగే సంసోను కూడా మనం చూసినప్పుడు సంసోను దేవుని కొరకు ఒక ప్రత్యేకింపబడినవారు. సంసోను పట్ల దేవుని యొక్క ప్రణాళిక వేరే విధంగా ఉంది. కానీ సంసోను మరి ఆ విషయంలో మరి పూర్తిగా దేవుని యొక్క ప్రణాళికని తొంగలో తొక్కేసి ఆయన దురాశ చేత మరి దేవుడు చెప్పాడు అంతకుముందు, మీరు ఏ దేశంలో ఉన్నా సరే మీరు అన్యులతోటి సహవాసం చేయొద్దు, వారితోటి మీరు బియ్యం అందొద్దు, వివాహాలు చేసుకోవద్దు, అన్య స్త్రీలను మీరు వివాహాలు చేసుకోవద్దు, వారు పూజించే దేవీ దేవతలను మీరు పూజించొద్దు, వారి దేశంలో ఉన్న వారితోటి మీరు ఉన్నప్పటికీ కూడా వారికి మీరు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ముందే చెప్పినప్పుడు కూడా మరి యొక్క సంసోను ఆ మాటలని లెక్క చేయకుండా
ఆయన మరి తిమ్నాతు గ్రామం వెళ్ళి అక్కడ ఒక అన్యస్త్రీని వివాహమాడి పెళ్లి చేసుకుంటూ మనం చూసాం. తర్వాత ఆ యొక్క విషయంలో జరిగిన దాన్ని బట్టి మళ్ళీ ఆయన పారిపోవడం, ఎక్కడో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి గాజా ప్రాంతానికి వెళ్ళిపోయి వద్దిలేలా అనే ఒక స్త్రీని ఒక వేశ్యతోటి ఆయన అక్రమ సంబంధం పెట్టుకుంటాం. తర్వాత ఆయన మరి ఒక బానిసగా పట్టబడటం, మరి ఇది మరి ఇది ఆ యొక్క మరి విసర తిరగలి విసరడం, తన 2 కళ్ళు కూడా మరి ఊడబీకి వేయడం, ఇవన్నీ కూడా జరిగిన ప్రియమైన దేవుని వల్ల. కారణం ఏంటంటే తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కొడపబడిన వాడై ఆయన శోధించబడ్డాడు, తనకు తాను ఎంతో నష్టాన్ని కలిగించుకున్నాడు ప్రియమైన దేవుని వల్ల. అలాగే 3వ వ్యక్తిని కూడా మనం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రితోటి ఉన్న దినాలు ఎంతో ఆనందంగా జీవించాడు, ఎంతో సంతోషంగా జీవించాడు. కానీ ఏదో దురాశ చేత ఆయన తమ ఆశని తీసుకుని ఆయన దూర ప్రాంతం వెళ్ళిపోయి ఆయన సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు, పోగొట్టుకుని. తరువాత మరి కనీసం ఆహారం కొరకు ఎంతో అల్లల్లాడిపోయిన దుర్దినాలు తన జీవితంలో వచ్చినాయి ప్రియమైన వాళ్ళ. పరిస్థితులు చాలా ప్రతికూలంగా మారిపోయినాయి. పందులు తినే తోటి ఆయన కడుపు నింపుకున్న దినాలు కూడా ఆయన జీవితంలో ఉన్న తప్పిపోయిన కుమారుడి జీవితంలో ప్రియమైన దేవుని వాళ్ళ. అవే దుర్దినాలంటే. అలాంటి దుర్దినాల్లో దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలని రాయబడి ఉంది. బాల్య దినములంటే మన జీవితంలో బాల్యం అనేది ఎలాగో ప్రారంభమవుతుంది, అలాగే సమస్యల విషయంలో కూడా ఒక ప్రారంభం ఉంటుంది. ఆ ప్రారంభ దినాల్లోనే మనం దాన్ని గ్రహించి ఎవరినైతే మన సృష్టికర్తని మనం స్మరణ తెచ్చుకున్నామో ప్రియమైన దేవుని వారులారా, దేవుడు మళ్ళీ ఆయన సహాయం చేస్తాడు. అప్పుడు అదే ఆ తప్పిపోయిన కుమారుడు ఆలోచించాడు, నాకు ఈ దుర్భరమైన జీవితం రావడానికి, నేను ఇలాంటి మరి దుర్దినాలు గడపడానికి కారణం ఏంటంటే నా తండ్రి దగ్గర నుంచి నేను బయటకు వచ్చేసానని మళ్ళా తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తన తండ్రికి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి ఎంతగానో ఆయన్ని ఆదరించి ప్రేమించి మరి ఆప్యాయంగా ఆయన్ని చేర్చుకుంటాడు ప్రియమైన దేవుని వల్ల. అలాగే మరి సంసోను కూడా తన సృష్టికర్తని స్మరణ తెచ్చుకున్నాడు. ఒక సందర్భంలో ఆయన్ని పట్టబడినప్పుడు మరి స్తంభానికి ఆ గుడి స్తంభాలు కట్టేసినప్పుడు, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను ఎంతో పాపం చేశాను, ఒక్కసారి నువ్వు నాకు తోడుండు, నువ్వు నాకు పూర్వం ఏదైతే నాకు బలాన్ని మీరు అనుగ్రహించారో దాన్ని ఒక్కసారి నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు. అక్కడ మరి శత్రువుల్ని సంసోను నష్టపరిచాడు, కానీ తన ప్రాణాన్ని కూడా మరి పోగొట్టుకున్నట్టు రాయబడింది ప్రియమైన దేవుని వల్ల. అందుకని సమస్య పెరగకముందే మన జీవితంలో సమస్యలు వస్తున్నాయని మనం గ్రహించి మన సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకుంటే సమస్యల్లో పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు ప్రియమైన దేవుని వల్ల. అదే అవ్వాదము ఆ సమస్య వచ్చినప్పుడు తన సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటే అంత నష్టం వారి జీవితంలో రాకపోయేది. దేవుడి పండు తినొద్దని చెప్పాడు కదా, ఈ పండును మేము తినకూడదు కదా అని ఒక్కసారి దేవుని గురించి ఆలోచన చేస్తే, తమ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటే ఇక దుర్దినాలు వారి జీవితంలో లేకపోయాయి ప్రియమైన వాళ్ళ. కానీ వాళ్ళ జ్ఞాపకం చేసుకోకపోగా వాళ్ళు ఇంతటి నష్టాన్ని, ఇంతటి కీడిని అనుభవించవలసి వచ్చింది ప్రియమైన వాళ్ళ. అందుకనే దుర్దినాలు రాకముందే, ఎలాంటి సంవత్సరాలు మన జీవితంలో ఈ సంవత్సరాల గురించి బాలేదు అని మనం చెప్పకముందే మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ప్రతి సమస్య నుండి మనల్ని సహాయం చేసి విడిపిస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియమైన దేవుని వారు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో అలాంటి సమస్యలు, శోధనలు ఉన్నాయేమో ఒకసారి మన సృష్టికర్తని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం సహాయం అడిగితే ఆయన మన దుర్దినాలు మన జీవితాల్లో నుండి తీసివేసి సహాయం చేసి మంచి దినాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుని వల్ల. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.